తెలీదండి. ఆకు కూడా తెలియదు, ఎక్కడ దొరకవు మనం. మీకు మేకలు ఉన్నాయి, మేమే అంటాయి. మేకలు మేమే అంటారండి, అంటాయండి. పిల్లలు ఎంతమంది అండి మీకు? కాదండి మీకు. మా ఆవిడ నాకు ప్రేమించుకున్నాం, ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. మీకు మేకలు ఉన్నాయి, మేమే అంటాయి. మేకలు మేమే అంటారండి, అంటాయి. మేకలు అయితే మాకు తెలుస్తాయి, మాకు తెలుస్తుంది. మీకు తెలుదా? మీ పట్నం వారికి కాడికి అయితే పీకలకు తింటారు మీరు, మీకు అది తెలుస్తుంది. మీకు లేదండి. మేక మే అన్నదంటే దానికి దెబ్బ తగిలిందో, ముళ్ళు గుచ్చుకున్నదో అన్ని చూస్తాం. మేము చూసి అన్ని తీసుకొని దానికి మందులు ఇస్తాం. మీరు పాము కాటేస్తుంది కదా, పాము అది మంత్రాలు గట్ట ఏమైనా వేస్తారండి మీరు పాములకి? అప్పుడు ఎప్పుడో మా పెద్దవారు వేసేవారు, ఇప్పుడు ఏం లేదు. పాము కనిపెట్ట చంపేస్తాం. పిల్లలు ఎంతమంది అండి మీకు? కాదు, మీకు ముగ్గురు పిల్లలు. ఆడపిల్లలండి, మగ పిల్లల? ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లడు ఉన్నాడు. ఏం చేస్తారండి? చదువుకుంటున్నారా? పెళ్ళిళ్ళు అయిపోయినాయా? చదువుకుంటా వారు అటుకాటి అక్కడ ఉన్నారు వాళ్ళు. ఎక్కడ? వాళ్ళ అత్తగారింటి రాజమండ్రి ఎక్కడ ఉన్నారు వాళ్ళు? రాజమండ్రి అండి. రాజమండ్రిలో ఏ ఏరియా అండి? పెద్ద పట్నం అది, నీకు తెలియదు. అమ్మ బాబు, పెద్ద పట్నం. సినిమాలు ఉంటాయి, కారులు ఉంటాయి, మళ్ళీ బియ్యం వెళ్తాయి. అవి హైదరాబాద్ లో, అమెరికాలో ఉంటాయండి, రాజమండ్రిలో ఉండవండి. అక్కడ ఉంటాయట. మా పిల్లలు చెప్పారు, మా పిల్లలు అబద్ధం అంటారు మీకులాగా అని చెప్తారు. మళ్ళీ అది రొట్టెల మధ్య రొట్టెలు ఉంటాయి, రొట్టెలు కింద రొట్టె పెడతారు, పైన రొట్టె మధ్యలో ముక్కలు పెడతారు. అది తెస్తారు. అది పిచ్చి దాని పేరు పిచ్చి అంటారు. పిచ్చి అంటారు. ఇలా లాగితే సాగుతుంటది అది. చీజ్ అండి, దాని పేరు చీజ్. అదేదో లాగుతుంటది, పీకుతుంటది. అది తింటాం. బాగుంటది. వాళ్ళ అమ్మకి నాకు తెస్తారు వాళ్ళు, ఒకసారి పంపుతుంది. లేదండి, మంచిదేనండి, పిజ్జా బాగుంటది. ఇక్కడైతే తాటిపళ్ళు ఉంటాయి, మాకు మంట వేసుకొని తాటిపళ్ళు కాల్చుకుని తింటాం, కమ్మగుంటాయి. రొట్టె వేసుకుంటారు తెలుసండి, అట్టే వేస్తారంటారు. మాకు అంతా తెలుస్తుంది, మీకేం తెలియదు. మీకు అవునండి, మాకేం తెలుస్తుంది. మీకు పెంటలు వేసుకొని సొక్కాలు వేసుకొని తిరగడం మీకు తెలుస్తుంది. మాకు కష్టపడి పని చేయడం తెలుస్తుంది. మీకు ఆడల్లో గట్ట మరి జీన్స్ టీషర్ట్స్ లాంటివి అలా అంటే వెస్ట్రన్ స్టైల్లో ఉంటారండి? కోడలు ఉంటుంది కానీ నాకెప్పుడు చూడదు. ఏంటండి? నాకు చూడదు మా కోడలు. మీకు చూడదు? మీ బాబు చూస్తారండి? బాబు అలాగా దూరంగా చూస్తాడు. అది కాదండి, అదే భోజనం గట్ట అన్ని నానా భోజనం అదే అంతా మా ఆవిడ చూస్తుంది. మీ ఆవిడ్ని మీరు చూసుకుంటారు, మిమ్మల్ని మీ ఆవిడ చూసుకుంటారు. ఎప్పుడైనా పండగలకు వస్తూ ఉంటారా మీ ఇంటికి పిల్లలు? వస్తారు, చెరుకు ముక్కలు దుంపలు అట్టా ఉంటే తినేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు మీకు? ఏమవుతారు, బండి ఎక్కువ డుర్రా వస్తారు. బైక్లండి? ఆ డుర్రా వస్తారు. వస్తే వాళ్ళ అమ్మేమో వారికి చూసి మినప రొట్టెలు గారెలు అవి చేస్తుంది, పీకల్లా తినేసి వెళ్ళిపోతారు. 10 రూపాయలు ఏరా అంటే ఇవి. మీకేమైనా ఒంట్లో బాగోపోతే తీసుకెళ్తా ఉంటారండి హాస్పిటల్స్ కి? నాకు భయం అవుతుంది అక్క, దూరం వెళ్ళాను. ఏంటండి? దూరం వెళ్ళాం, భయం నాకు. దూరం వెళ్ళారు? కడుపు నొప్పి సారా తగ్గిపోతుంది. సారా మరి పల్లెటూరులో సారా దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది మీకు? ఇక్కడ కాస్తారండి, మా డబ్బులతో మేము కాసుకుంటాం. ఎవరు వస్తారు ఇక్కడ? మళ్ళా వెనక్కి వెళ్ళారు, ఇక్కడ ఇక్కడ పోతుకుంటారు. మరి మరి బ్రాందీ విస్కీ లాంటివి ఏమైనా? డబ్బులు ఉంటే తాగుతాం, డబ్బులు లేకపోతే ఎక్కడ తాగుతాం? వారు అరువు ఇవ్వరండి. మరి అరువు కళ్ళు మీరు ఎప్పుడైనా గీస్తారా? మీరు తాడి చెట్లు కళ్ళు బాగుంటుంది, కళ్ళు తాగుతాం. ఇప్పుడు ఏమైనా ఉందా మీ దగ్గర కళ్ళు? తాతాకి ఇప్పుడు లేదు, సహకాలం అయితే ఇస్తాం. మరి డబ్బులు ఇవ్వాలా? డబ్బులు ఇస్తామండి, డబ్బులు ఇవ్వాలి. ఎలా ఉంటదండి కళ్ళు? తెల్లగుంటే తాగితే తెల్లగుంటది. అది కాదండి, అది కాదు. మామూలుగా ఇప్పుడు సిటీ సైడ్ ఏంటంటే కళ్ళు అంటే అది కొండలో కూడా టాబ్లెట్స్ అవి వేసేస్తున్నారు. అదేంటంటే కొంచెం మొత్తు ఎక్కేలాగా వేస్తున్నారు అనమాట. ఇక్కడ కూడా అలా చేస్తూ ఉంటారా? లేకపోతే మత్తులు గిత్తలు ఏముండవు, ఆ చెట్టు కాడ దింపుతాం, కింద పోకూడదు, తాగడం, ఉల్లిపాప కూడా ఉంటే నంచుకోవడం. ఎవరండి ఉల్లిపాప? ఉల్లిపోకోవడం మాకు తెలుసా? ఎండు చేపలు ఉంటాయి కదా, ఎండు చేపలు గట్ట తెచ్చుకొని కాల్చుకొని తింటాం. మీరు ఫ్యాంట్లు ఏమి వేసుకోరండి? ఇంటికాడ ఉంటే గోసి పెట్టుకుంటాం, చల్లగా ఉంటుంది గోసి.
పెయింట్ గిట్ట వేసుకుంటే గాలి ఆడక మీ అబ్బాయిలు గోకుడు మోపడు. మీ అబ్బాయిలు కూడా పెట్టుకుంటారండి అలాంటివి? గోచిలా సిటీ కాడ ఉంటారు అంతా. సిటీ కాడ ఉంటారు. ఓకే. ఎంత చదువుకున్నాడండి మీ అబ్బాయి? పెద్ద చదివాడు. అంటే ఎంత మీరు అంటే పెద్ద చదువు అంటే మీ దృష్టిలో 4వ తరగతి 16-17 చదివేశాడు. 16-17 చదివిస్తే పెద్ద చదువు. ఓకే. మీరు మీ అబ్బాయి కంటే ఎక్కువ చదివినట్టున్నారు కదా మరి. 4-4వ తరగతి అంటే చాలా ఎక్కువ అని చెప్పారు. 4 పేస్ అయ్యాను. ఓకే. చదువు లేక నాకు ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నారు. అంటే మా తాత పంపలేదు నాకు. ఏటని చేస్తారు పట్నం కాడ వారు నమ్మకూడదని. ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పట్నం వెళ్ళిపోతున్నారు. ఎక్కడెక్కడో హైదరాబాద్ వెళ్తారట, మళ్ళీ రాజమండ్రి వెళ్తారట, విజయవాడకి వెళ్తారట. వారు కట్నం తీసుకున్నారండి కోడల దగ్గర? కట్నమా లేదు, ఏమీ లేదు. గంజిపోయమంటే గంజిపోతే అన్నం పెడుతుంది. అది లవ్ మ్యారేజా అంటే ప్రేమ పెళ్లి ఏమైనా చేసుకున్నాడా మీ అబ్బాయి? మా అబ్బాయి ఏమో తెలియదు కానీ మా ఆవిడకి నాకు ప్రేమించుకున్నాం. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. వాళ్ళదే ఊరండి మీ ఆవిడది? వారి మా పక్క ఊరు ఎల్లో దీపాలు కాడ ఉంటారు. బాగానే సిగ్గుపడుతున్నారండి. మా కోడలు బాగోదు బాబా, బాగోదు. మీ ఆవిడ బాగుంటది. ఆవిడ బాగుంటది. మా కోడలికి అన్నం పెట్టమంటే పెడతాంత మామయ్య పెడతాను మామయ్య అనుకుంటే చెప్పకుండా పోతుంది. అయ్యో, అదే అంటే కొంచెం సిటీ సైడ్ కదండి మరి. అలాగే మీ అమ్మాయిలు బాగా చూస్తారండి. అన్నం పెట్టమంటే ఆకు కాడ పెడతాది కానీ పేటు కాడ పెట్టదా పిల్ల. ఆకు కాడ పెడతాదా? పేటు కాడ పెట్టామని ఆకు కాడ పెట్టాడు, పేటు కాడ పెట్టదు. అర్థం కాలేదండి నాకు. కొంచెం క్లియర్ గా చెప్తారా? నాకంటే తెలియలేదు. కంచంలో తింటారు కదా అన్నం తింటారు. ఎక్కడ తింటారు అన్నం? మీరు ప్లేట్స్ లో తింటామండి. అక్కడ పెట్టదు నాకు. మీరు ప్లేట్ లో తినరండి? ఆకు కాడ పెడతారు. ఆకు కాడ అంటే తెలియదా? తెలీదండి. ఆకు కాడ తెలియదు. ఎక్కడ దొరకవు మనం. కాదండి, కాదు అంటే ఆకంటే ఇప్పుడు విస్తరకేసి బంతిలో పెడతారు, పచ్చడి వేస్తారు, పులిసిపోతారు. అదే కిందకి పోతుంది. అది ఇష్టమండి మీకు? అలా కింద కిందకి పోతుంది. అది మరి అందులో దాకా కడ అయ్యాల చిప్ప కాడ పోతే తాగుతాం. అలాగే వెయ్యరు వారు. వారింటికి వెళ్ళాను నేను. మీకు పట్టింపులు బాగా ఎక్కువలా ఉన్నాయండి. బాగా ఎక్కువ నాకు. మీరు పూజలు చేస్తారండి బాగా? అది లొట్టు పట్టానంటే దింపేను. ఇంకా ఆ తాగేస్తే ఉంటుంది. ఇంకా బాగా పడతా. తాగుడు బాగా తాగుతాను నేను. కళ్ళు తాగుతాను. మరి ఇప్పుడు కళ్ళు దొరకదుగా? ఇప్పుడు కళ్ళు దొరుకుతుంది. ఇప్పుడు కళ్ళు ఎండాకాలం తాటకాలు దొరుకుతుంది, శీతాకాలం వస్తే ఈతకాలు దొరుకుతుంది. మరి సారా మీరు ఏ టైంలో కాస్తారండి? చెప్పకూడదు. చెప్తామంటే పోలీసు వాళ్ళు చెప్తారు. మీలాంటి వారు మేము చెప్పమండి, మేము చెప్పము. నమ్మకూడదు. మీలాంటి వారికి నమ్మకూడదు. చెప్పేస్తారు. చెప్తే వారు వచ్చారు. ఓకే.